దివ్యే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు సూక్తులు నీతులు చెప్పుకుంటా వచ్చాను. దాంట్లో భాగంగా అతి ప్రేమ కానీ చూపితే, విపరీతమైన అతి ప్రేమను చూపి మిగతాయి కానీ దూరం చేస్తే వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, తనకు తాను ఏమవుతాడో చూద్దాం. అతి ప్రేమ అనేటువంటిది రెండు రకాలు. ఎవరైనా ఒకే వృత్తిలో ఉంటే, ఒకటి ఒకే వృత్తి కలిగిన వారు, అదేవిధంగా కమర్షియల్ పరిశ్రమ, ఒకే వృత్తి కమర్షియల్ పరిశ్రమ అంటే ఏంటంటే ఆర్థికపరమైనటువంటి పరిశ్రమ. అదేవిధంగా ఒకే వృత్తి అంటే ఖచ్చితంగా ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఒకే వృత్తిలో కొనసాగుతున్నప్పుడు ఎవరైనా ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆ వృత్తిలో ఉన్నటువంటి నైపుణ్యాలు మీకు తెలుసని, మిమ్మల్ని దెబ్బతీయడానికి, మిమ్మల్ని అతిగా ప్రేమించి మీకు తెలియదు నాకు తెలియదని చెప్పేసి కొంతమంది ఆఫీసర్లు చేసే మోసమే అతి ప్రేమ. అతి ప్రేమతో చూసి ఒక పెద్ద నెట్వర్కే ఉంది. అతి ప్రేమగా ఉండడం, ధనాన్ని దోచుకోకపోవడం, పని చేసేది ఒకడు, ఫలితం తీసుకునేది. దాన్ని అతి ప్రేమ చూపించడం, ఉపయోగించుకోవడం, మోసం చేసి దోచుకోవడం. అతి ప్రేమ కూడా చాలా ప్రముఖం. ఒకే వృత్తిలో ఉండేవాళ్ళు మాత్రం ఎప్పుడు జాగ్రత్త. ఎప్పుడో ఒకరు వస్తారు, పోతారు, అవకాశం ఉంటుంది. అంతా మన మామూలు పని మీరు చేయండి, పని మీద అంటారని చెప్పేసి పని చేయించుకుంటారు, పొగడతారు. ఒక విధంగా అతిగా ప్రేమ చూపిస్తారు. లాస్ట్కి ఇతని చేతికి చెప్ప, అతని చేతికి ధనం. కాబట్టి అతి ప్రేమ మంచిది కాదు, దానికి చెబుతున్నాను. అదేవిధంగా కమర్షియల్గా పరిచయమైన వ్యక్తి స్నేహితులను నమ్మితే, కమర్షియల్ మైండ్ ఎవరికైతే ఏ ఆఫీసర్కి అయితే ఉంటుందో, ఏది చేసినా ఇతనికి చేస్తే నాకేం వస్తుంది, అతనికి చేస్తే నా కమర్షియల్ మైండ్తో ఎవరైతే ఉంటారో ఆ మైండ్తో పరిచయమైన వ్యక్తులతో కూడా చాలా జాగ్రత్త. కమర్షియల్ వ్యక్తులతో కూడా చాలా జాగ్రత్త. ఇప్పుడు దుర్యోధన మనకు తెలుసు. దుర్యోధన కమర్షియల్ మైండ్తో రాజ్యాన్ని అంతా నా గుప్పిట్లో ఉండాలని అందరినీ తన పక్కన పెట్టుకున్నాడు. తన ఏమి లేదు, గురువు దైవం ఏమి లేదు, అందరినీ తన అవసరాలకి పెట్టుకున్నాడు. కాబట్టి అటువంటి స్నేహము తర్వాత వాళ్ళ చేతను యుద్ధం చేసి వాళ్ళ ప్రాణాలను తీశాడు. చూసావు కదా, తప్పని పరిస్థితి. కమర్షియల్ మైండ్ అంటూ తన రాజ్యాన్ని కాపాడుకోవడం, తన రాజ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఎంతోమంది మహానుభావులను తన గుప్పిట్లో పెట్టుకొని ముందుగా స్నేహం చేసి, ఆ స్నేహం ఆధారంగా కొన్ని బిస్కెట్లు వేసి, ఆ బిస్కెట్ల ఆధారంగా ఏం చేశాడు, చాలా ముందు వరుసలో వాళ్ళే పోయారు. ఇప్పుడు చూడండి, మీ వీక్నెస్ని అడ్డం పెట్టుకొని, మీ ఎక్కువగా మీ మీద ఎక్కువ ప్రేమ చూపించేసి అలాంటి మోసగాళ్ళు ఉన్నప్పుడు మీ వీక్నెస్ని అడ్డం పెట్టుకొని, అంటే మామూలుగా ఏంటంటే ఒకే వృత్తిలో కూడా అందరిని గౌరవించుకుంటూ వస్తాడు. ఆ వీక్నెస్ని అడ్డం పెట్టుకొని గొప్పవారు అవుతారు. మిమ్మల్ని అదే పరిస్థితిలో ఉంచుతారు. మీరేమో ఈ విధంగా అన్ని పనులు చేస్తూ ఉండాలి. వాళ్ళేమో కోటీశ్వరులు అయిపోతారు, ఒక 5-6 ప్రమోషన్ తీసుకోపోతారు ఉద్యోగం. కానీ వాళ్ళకి మొత్తం కూడా నెట్వర్క్ అంతా ఎట్లా ఉంటుందంటే బెనామీ వ్యవస్థ. మొత్తం కేసులు వేయించేది కదా, కేసులు మళ్ళీ వేసారని చెప్పేది వాళ్ళే, మళ్ళీ పలానోడు చేశారని చెప్పేది వాళ్ళే. వాళ్ళు ఇవన్నీ ఒక వ్యక్తి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం చేసిన మోసాలు అనేటువంటివి, ఒకే వృత్తిలో ఒకే వ్యక్తి ఎక్కువ రోజులు ఉన్నాడంటే అతనికి మామూలుగా ఇతరులను బాగా నమ్ముతారని. అలా కాకుండా సాయం చేసిన వాళ్ళంతా గొడవ లాభం కోసం ఇతరులతో గొడవ పెట్టుకొని ఇరికిచ్చేసి పోయేవాడేమో, పైకి పోయేవాడేమో కమర్షియల్ మైండ్. అంటే ఉద్యోగులు కమర్షియల్ మైండ్ ఉండే ఉద్యోగులు. తర్వాత అతి ప్రేమ ఉండే ఉద్యోగులు. అతి ప్రేమను చూపించి ఎస్ఆర్లే అని చెప్పి మనకు మామూలు పొగిడిపోతే దారుణమే. అదే కమర్షియల్ మైండ్తో ఉండే ఉద్యోగులతో మాత్రం చాలా జాగ్రత్త. వాళ్ళు డబ్బు కావాలి, సుఖం కావాలి, సౌఖ్యం కావాలి. అది కమర్షియల్ మైండ్, అంటే కమర్షియల్ పరిచయం అంటే అది కమర్షియల్. కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. అదేవిధంగా చూడండి, మీ వీక్నెస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎప్పుడు మిమ్మల్ని అదే పరిస్థితిలో ఉంచుతారు. 10 సంవత్సరాల క్రితం ఎక్కడున్నారో మీరు అక్కడే ఉంటారు. జరిగిన సంఘటనలు ఇవన్నీ. అంటే మనం చూపే ప్రేమ వాళ్ళు కమర్షియల్గా వాడుకుంటున్నారు. వాళ్ళు లీగల్గా కూడా ఒక నెట్వర్క్, చిన్న నెట్వర్క్ కాదు, లీగల్గా దగ్గర నుంచి పొలిటికల్ దగ్గర నుంచి మొత్తం నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ కమర్షియల్ మైండ్ సేవ చేసేవాడు, నిజమైన సేవకుడు, నిజమైనటువంటి
ప్రతి ఒక్కరి మీద శత్రువుని అతి ప్రేమ చూపించేవాడు మాత్రం ఆ విధంగా ఉండేటట్టు చేస్తున్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఆ విధంగా మిమ్మల్ని వాడుకొని ఉపయోగించుకొని కోటీశ్వరులు అయిపోయి యూజ్ అండ్ త్రో అనే సిద్ధాంతంతో ఉపయోగించేవాడు కమర్షియల్ మైండ్తో ఒక ఉద్యోగం ఉండవచ్చా? కమర్షియల్ పరిచయాలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరిని ఉపయోగించుకొని కమర్షియల్ పద్ధతిలో ఒక ఉద్యోగం ఉన్నారు అంటే ఆ వ్యవస్థలో ఎంత నష్టం జరుగుతుందో, ఎంతమంది బలవుతుందో ఒకసారి మామూలుగా ఏదో అందరూ కలిసి పని వ్యవస్థ నడపాలి, సంస్థ ముందుకు పోవాలని కూడా లేదు. కమర్షియల్ మైండ్ ఉండే ప్రతి ఉద్యోగం మాత్రం చాలా ప్రమాదకరం. ఒక్కొక్కసారి మతాలు మారి కూడా ఒక మతంలో మారి మతంతో చేతులు కలిపి మనం టార్గెట్ చేయడానికి కూడా వ్యాపార డబ్బులు వస్తాయని అవతల నుంచి ఇవతల నుంచి ఎక్కడి నుంచి ఎవరైనా పొలిటికల్ బయటగా ఏ విధంగా ఇతర దగ్గర నుంచి డబ్బులు నిధులు వస్తాయని కూడా కమర్షియల్ పరిచయాలు పెట్టుకొని వ్యాపారం ముందు రూపాయి ఖర్చు పెట్టడం, మొత్తం 10-100 రూపాయలు వసూలు చేసుకోవడం. ముందు 10 రూపాయలు 10 రూపాయలు దారుల్లో వచ్చేదో చేయడం, మనం ఖర్చు పెట్టి ముందుగానే ఇవ్వడం, తర్వాత ₹1,00,000 ఎగ్గొట్టిపోతుంది. ఆ విధంగా కమర్షియల్ పరిచయిస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండే. మీ నుంచి ప్రేమను పొందిన వారు మాత్రం చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. తర్వాత బోర్ కొట్టి మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. చూడండి, వాళ్ళ వ్యవస్థల్లో సంస్థలు మామూలుగా ప్రతి చోట జరిగే విషయమే. కానీ దానికి ఈ రోజుకి ఏ రోజు ఆ కమర్షియల్ పరిచయం ఉన్న పద్ధతిలో ఉద్యోగులు ఉన్నప్పుడు ఏం చేయలేరు. ఆ కమర్షియల్ పద్ధతిలో ఉన్నప్పుడు మతానికి కూడా గ్యారెంటీ ఉండదు, మతానికి కూడా గ్యారెంటీ ఉండదు, మతానికి కూడా డ్యామేజ్ వస్తుంది. అది రెండోది, అతి ప్రేమతో మనం తానా అంటే తానా, తందానా అంటే తందానా అనేవాళ్ళు. మనం ఏది చెప్తే అది వినేవాళ్ళు. మనకు చాలా ప్రమాదం. మనం చెప్పింది విన్న తర్వాత కోచింగ్ చేయాలి. ఇట్లా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు తర్వాత ఇట్లా చేయండి అని చెప్పి సలహాలు ఇవ్వాలి. లాస్ట్లో ఏది మంచిది అది తీసుకోవాలి, అది మంచిది. అలాగే తానా అంటే తందానా మోసం చేసే వ్యక్తి, మోసం చేసే పరము. అదేవిధంగా అది మరింత ప్రమాదము. ఇప్పుడు దుర్యోధన మీద అతి ప్రేమతో ధృతరాష్ట్రుడు తానా అంటే తానా, తందాన అంటే తందాన అని అన్నందుకు దుర్యోధనుడు సకల సంపదలను తన సోదరులందరినీ, ఎత్తులను, గురువులను ఆఖరికి తనకు తానే పోగొట్టుకున్నాడు. చూసేవాడు. కాబట్టి ఈ అతి ప్రేమ, ఒకే వృత్తి, కమర్షియల్ పరిచయం ఇవన్నీ ప్రతి చోట గమనించండి. కాబట్టి ఈ సూక్తులలో ఇలాంటివి చాలా రద్దుగా ఉంటాయి. మీకు తెలియదు, బాగా వ్యవస్థ సంస్థలు నేను మీరు పనిచేస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు ఇప్పుడు లక్ష్మీ కటాక్షం ఉంటే, ఎవరికైనా లక్ష్మీ కటాక్షం కానీ ఉంటే, ఒక స్త్రీకి తినే రాత కానీ ఉంటే పెళ్ళైన కొత్తలో మగడు సంపాదిస్తాడు. బాగా ఒక స్త్రీకి తినే రాత కానీ ఉంటే పెళ్ళైన కొత్తలో భర్తే సంపాదిస్తాడు. అదే ఆడపిల్లలకు తినే రాత ఉంటే, పిల్లల పుట్టిన తర్వాత సంపాదిస్తాడు. అంటే భర్తకి మంచి రాత, భార్యకి మంచి రాత ఉంటే భర్తే సంపాదిస్తాడు. భర్త కన్నా భార్య కన్నా ముందే. అదే పిల్లలకు తినే రాత కానీ ఉంటే పిల్లల పుట్టిన తర్వాత ఆ తండ్రి సంపాదిస్తాడు. అప్పుడు కూడా సంపాదించలేకపోతే అసలు వానికే అనగా గృహ యజమానికే చూపించే రాత లేదు. పిల్లలు పుట్టిన తర్వాత సంపాదించాలి. భార్య వచ్చే ముందే సంపాదించేవాడు. భార్య వచ్చినప్పటి నుంచే సంపాదించి పెట్టగలగాలి. పిల్లలు వచ్చినాక సంపాదించే ఆలోచన చేయాలి. అది కూడా లేకపోతే గృహ యజమానికి చూపించే రాత లేదు, సుఖపడే రాత లేదు. కాబట్టి లక్ష్మీ కటాక్షం ఉంటే ఆ విధమైన ఉంటాయి. లక్ష్మీ కటాక్షం లేకపోతే చూపించే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వెనుకడుగు వేయాలి. ఎందుకు వేయాలి? మీరు ధనాన్ని కోల్పోయారు, వ్యాపార రహస్యాలన్నీ బయటికి పోయాయి, మీ మీద అభియోగాలు, అసత్య ప్రచారాలు చేసి డబ్బు సంపాదించుకొని, కోట్లు సంపాదించుకొని వెళ్ళిపోతుంటారు. అప్పుడు రూపాయి కూడా సంపాదించుకొని రూపాయి కూడా మీకు పరపతి లేకుండా చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఆవేశపడకూడదు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన ఆవేశపడకూడదు, కోపానికి లోనవ్వకూడదు. మనైతే మరింత నష్టపోవలసి వస్తుంది. సహనం నశింపజేయద్దు, సహనాన్ని నశింప చేసుకోవద్దు. మళ్ళీ సమయం వస్తుంది, మళ్ళీ మీకు మంచి రోజులు వస్తాయి. కాబట్టి మోసం చేశాడని దిగులు పట్టి సాధించగలిగింది ఏం లేదు. మోసపోయామో నష్టపోయామో చెప్పుకోవడం తప్పు కాదు, కానీ దాని గురించి ఆలోచిస్తే మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తూ ఉంది.
విధంగా శ్రీకృష్ణ అర్జునుడు వాళ్ళు పరిచేతలో ఈ రోజు వద్దు రేపు చూద్దాం, ఈ రోజు వద్దు రేపు చూద్దాం అని వెనక్కి వచ్చారు. చూసావా? అంటే ఒక్కొక్కసారి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. వేటాడే ముందు సింహం కూడా వెనక్కి అడుక్కు వేస్తుంది. వేటాడే ముందు సింహం ఏముంది? అడుగు వెనక్కి వేస్తుంది. మోసం చేసే వాళ్ళు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంది. నిరంతరం మోసగాళ్ళు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండమని అర్థమైందా? ఇప్పుడు ఒకసారి అంటే 2 సార్లు సరే, 3వ సారైనా మోసగాళ్ళు ఎంత వాళ్ళో మీకు తెలిసిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అర్థం. సింహం కూడా ఒక అడుగు వెనకేసి ఒక్కసారిగా దుంకుతుంది. ఒక్కదానికే ఇది ఉదాహరణ కాదు. టైం మనది కానప్పుడు మౌనాన్ని ఆశ్రయించాలి. అలా కాకుంటే మరింత ధనము విజయం పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి వెనుకడు ఎందుకు చేయాలంటే మన దగ్గర ఎవిడెన్స్ లేకుండా మోసపోతున్నప్పుడు కానీ ఇంకొక విధంగా కానీ ఉన్నప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వేసి నిజాలు ఎవిడెన్స్లన్నీ పక్కాగా ఉంటేనే ఏదైనా చేయాలి. ఏమీ లేకుండా మనం ఉండాలి. ఎవిడెన్స్ అని పక్కాగా ఉంటేనే ఏదైనా మాట్లాడగలగాలి. అప్పుడు మనం నలుగురిలో పోయినప్పుడు కూడా ఆ ఎవిడెన్స్ వాళ్ళ ముందు పెడితే అప్పుడు మొత్తం నిజాలు బయటకు వస్తాయి. అందుకని ఒక అడుగు వెనక్కి వేయాలి. మోసం చేశారని చెప్పేసి తొందరపడకాకు, న్యాయం జరుగుతుందని చెప్పేసి అందుకని మెడికల్ శ్రీకృష్ణార్జునుడు కూడా ఈరోజు కాదు రేపు జరుగుతుందని చెప్పి ఆపేసుకుని తర్వాత రోజు విజయం సాధించిన రోజులు ఉన్నాయి. ఈరోజు నీకు న్యాయం జరగలేదు అన్నప్పుడు, ఈరోజు జరగదన్నప్పుడు రేపు ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈరోజు జరగదని ఈరోజే ప్రయత్నం చేయాలి. అది చేసి నష్టపోయిన చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.